మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు మల్లేష్ అన్న, ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుత ఎంపీ వచ్చేసి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారే పోటీ చేస్తూ ఉన్నారు. ఇట్లనే చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో చేవెళ్ళ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? కొండ రెడ్డి మా అమ్మమ్మల సొంత ఊరు, అమ్మమ్మల ఊరు, సొంత ఊరు ధర్మసారం అమ్మమ్మల ఊరు. ఆయన ఊరికి పరిచయం లేడు. ఈయన అన్నానేమో అందరికి పరిచయం ఉన్నాడు, అందరికీ ఓట్లు ఉంటాయి చెప్తున్నాగా. కొండేశ్వరెడ్డి అంటే ఆయన మా అమ్మమ్మల ఊరు ఎవరికి పరిచయం లేడు, సిటీలు ఉంటాడు చెప్తున్నాగా. మా ఆ ఊళ్ళ గిట్ట దాంసన గిట్ట ఇదే మాట్లాడతా. పరిచయం లేకపోయినా కానీ ఇక్కడ బీజేపీ నుంచి నిలబడుతున్నారు కాబట్టి, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మళ్ళీ వస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వస్తుంది. కానీ ఇక్కడ అయితే రదానా అయితే ఇప్పుడు సెంట్రల్లో వస్తుందని మీరే చెప్తున్నారు కదా, అట్లా బీజేపీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, ఈ గల్లీ ఎలక్షన్స్ కాదు ఢిల్లీ ఎలక్షన్స్ అని చాలా మంది చెప్తా ఉంటారు, మీరు వినే ఉంటారు. అలా బీజేపీ ఉంటేనే మనకు మంచిది. మన మోడీ ఉంటేనే మనకు రేషన్ బియ్యం, ఆ బియ్యం మనకు వస్తాయి, బియ్యం అట్లా చెప్తున్నాగా. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మరి ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారు అంటారు మరి ఫైనల్? రంజిత్ రెడ్డి పక్క గెలుస్తాడు. ఎట్లా చెప్తున్నారు? మనకు అప్పటి నుంచి ఉన్నది మనకు పరిచయం. ఇప్పటి నుంచి మనం ఆయన టీఆర్ఎస్లో ఉండే టీఆర్ఎస్కి వెళ్ళి మన ఇంట్లో కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు ఆయనే ఉన్నది ఎక్కువ చెప్తున్నారు. ప్రస్తుతం రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? అండ్ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఆగిపోయినటువంటి పనులు ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసి? ఇక భూములు వెళ్ళి పెడతాయి, ఇంత రోడ్లు బోళ్ళు, ఇంత జాబుల వాళ్ళకు జాబులు వస్తాయి, జాబులు వస్తాయి, ఇంత లేని వాళ్ళకు గరీబ్ లేని వాళ్ళకు ఇండ్లు వస్తాయి అట్లా. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పోవాలంటే ఇక్కడ మన చేవెళ్ళ దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే కొడంగల్ని దేశం మొత్తం గుర్తించేలాగా నేను అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఇప్పుడు వెళ్ళే దారి మార్గం కూడా మొత్తం కూడా అభివృద్ధి అయ్యి అండ్ ఇక్కడ రేట్లు కూడా అంటే భూమి రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా. ఉన్నది భూమి రేట్లు గిట్ట ఇప్పుడు ఈ ఎలక్షన్ లేకపోతే భూమి రేట్లు వెళ్ళిపోతాయి, మంచిగా అవుతారు. నమస్తే. నమస్తే. ఏం పేరే? వెంకటే. ఇప్పుడు చేవెళ్ళ నుంచి ఎంపీగా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బలమైన అభ్యర్థులు తలపడే అవకాశం ఉంది ఇక్కడ. మరి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో? రాబోయే ఎన్నికలు అంటే రంజిత్ రెడ్డి ఉన్నది ఇక్కడ, ఇక ఆయనకు మించి ఎవరు తట్టుకోరు. ఇక అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి గారు మరి ఎంపీగా ఉండి ఇప్పుడు ఆయన చేసినటువంటి ఏమన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా మీకు తెలిసి? ఆయన గెలిస్తే చేస్తాడు ఈసారి, గెలకపోతే ఏం చేస్తాడు, గెలుస్తాడు ఈసారి ఎట్లా అయినా. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉండి ఏమైనా చేసిన పనులు ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు, ఉన్నాయి కానీ ఇప్పుడు ఎంటబడ్డ పనులని చేస్తాడు గెలిస్తే. ఆయన మాట అంటే తప్పడు అట్లా. ఇప్పుడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పోవాలంటే చేవెళ్ళ దాటుకొని పోవాలా. చేవెళ్ళ ఇప్పుడు వెళ్ళే దారి మధ్యలో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చుట్టుపక్కల ఈ వెళ్ళే దారి కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ భూముల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ విషయంలో? ఇప్పుడు అదంతగా రంజిత్ రెడ్డి వస్తేనే ఇవన్నీ పెరుగుతాయి, లేకుంటే పెరిగాయి అట్లా. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలి మన రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేకుండా ఇప్పుడు రాష్ట్రంలో కానీ సెంట్రల్ నుంచి రావాలన్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారు గెలిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది అంట. సాధ్యమవుతాయి ఇవన్నీ, ఆయన గెలిస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి, లేకుంటే కావు అట్లా. మరి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ అంత లేదంటారా? ఇక అవన్నీ నడమనడం వస్తాయి. ఈయన అయితే మంచి మనిషి, అందుకోసం చెప్తున్నాం. ఇక్కడ పబ్లిక్ని అడుగుతుంటే చాలా మంది కూడా ఇట్లా బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కదా. ఒక్కరు తీరు చెప్పారు, పబ్లిక్ ఈయన మంచి కాబట్టి చెప్తున్నాం మేము, అందుకోసం చెప్తున్నాం.